ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన పూజింపదగిన శక్తిగల నామమునకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. అయ్యా, మా భారాన్నంతా మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, కలవరాల నుండి, ఆందోళనకరమైన పరిస్థితుల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి, నిందలు అవమానాల నుండి, ప్రతికూల పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు, సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరలోకపు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము చూపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సృష్టించిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యుడగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులకు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవము గల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమ స్వరూపియగు దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపగల దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోకమునకు దేవుడవు ప్రవ్వా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశముల దేవుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలవంతుడైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నిజమైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా యందు జాలిపడు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరీక్షణ కర్తయగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కనిన నా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త శరీరాత్మలకు దేవుడవై ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము స్తుతింపబడుచున్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యం గల దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి అవసరము తీర్చు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వృద్ధి కలగజేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జయము అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపమును పరిహరించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనంద సంతోషములు కలుగజేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబద్ధమాడజాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగునను గ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తరములన్నిటిను రాజ్యము చేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆలోచనకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్వస్థపరచు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు నీతి అయ్యున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ శరీరులకు దేవుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు సహాయం చెయ్యువాడవైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్పవాడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయాళుడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వభూమికి మహారాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము రాజయ్యున్న యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ నామము పరిశుద్ధమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ నామము పూజింపదగినది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ నామము బలమైన దుర్గము గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవింపచెయ్యు ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో విజ్ఞాపనము చెయ్యు ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదరణకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా బలహీనతను చూచి సహాయం చెయ్యు ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్ఫా ఒమేగా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదియు అంతమునయున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉన్నవాడను అనువాడనయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. త్వరలో వచ్చుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశ మండలము కంటెను మికిలి హెచ్చైన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడవయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక శక్తి గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల త్రోవను సరళం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమ దినమందు నా ఆశ్రయ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్ముకొనదగిన సహాయకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతి కాంక్షణీయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధవలవర్ణుడా రత్నవర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 10,000 మంది పురుషులలో గుర్తింపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మకమైన సత్య సాక్షి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలములో ఆదుకొను దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమ దినమందు రక్షించే తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. ఎన్ని కష్టాలొచ్చినా ఎంతగా శ్రమల పాలైనప్పటికీ మిమ్మల్ని స్తుతించడం మానలేదు. కాబట్టే మీరు వారిని ఎంతో అధికంగా ఆశీర్వదించినారు. ప్రతి పరిస్థితి నుండి విడిపించినారు. అత్యున్నతంగా హెచ్చించినారు దేవా. అయ్యా మీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా అధికంగా ఆశీర్వదించండి దేవా. ప్రతి పరిస్థితి నుండి విడిపించండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా మమ్మను ఆత్మీయంగా బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి. పరిశుద్ధమైన హృదయం మేము కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా. మమ్మను జ్ఞాపకం చేసుకొని మాకు గొప్ప బహుమానంగా ఈ దినమును ఇచ్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ దినము ఎలా ఉంటుందో, ఈరోజు ఏ శ్రమ ఎదురవుతుందో, ఏ సమస్య వస్తుందో అని భయపడే బిడ్డల భయానంతటిని మీరు తొలగించండి దేవా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇది యెహోవా ఆశీర్వదించిన దినము. దీని యందు మనం సంతోషించి ఆనందించాలి అనే అనుభవంలోనికి
ప్రతి బిడ్డను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రభా. వారి మార్గాలను మీరు సరళం చెయ్యండి దేవా. వారి పనులలో మంచి జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, బలాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రభా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి పనులన్నిటిని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈరోజు నీ బిడ్డలను శత్రువుల నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, హాని కలిగించే మనుషుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ప్రమాదకరమైన లోకంలో మమ్మును, మా ఇంటి వారిని దాచండి దేవా. ఈనాడు మేము సోమరులంగా, బలహీనులంగా, శక్తిహీనులంగా ఉండకుండా చురుకుగా చక్కగా మా పనులు చేసుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. మీ జ్ఞానం పొందుకొని జ్ఞానం కలిగి నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున విశ్రాంతి, నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా మొదట మేము మీ నీతిని, మీ రాజ్యమును వెతికే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థించడంలో, వాక్యాన్ని ధ్యానించడంలో తప్పిపోకుండా నమ్మకంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున మా చూపుల ద్వారా, మా యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా ఎక్కడా మీ దృష్టికి పాపం చేయకుండా మీకు నచ్చినట్లుగా మీరు మెచ్చిన బిడ్డలుగా జీవించుటకు మీరే మాకు సహాయం దయచేయండి. ఈనాడు మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఉండుటకు మీరే మా పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలు ఎంతో చదువు చదివినప్పటికీ కూడా ఉద్యోగ లేక బాధపడుచున్నారు దేవా. అట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కోచింగులు తీసుకుంటూ ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని కూడా మీరు కనికరించండి దేవా. ఆయా రకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తుండగా బిడ్డలకి మీ మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారు రాసే ప్రతి పరీక్షను కూడా మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు క్షేమంగా పరీక్ష హాలుకు వెళ్ళి చక్కగా పరీక్షంతా రాసి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయండి ప్రవ్వా. బిడ్డలు ప్రతి ప్రశ్నకు కూడా సరైన సమాధానం రాసే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా వారి ప్రిపరేషన్లో కూడా మీరే తోడయ్యుండండి దేవా. ఏ ప్రశ్నలు ప్రిపేర్ అవ్వాలో, ఏ లెసన్స్ ప్రిపేర్ అవ్వాలో మీరే వారికి తెలియచేయండి దేవా. మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు అప్లై చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా, బిడ్డలు ఎంతో కష్టపడుతుండగా, ప్రయాసపడుతుండగా మీరే వారికి రావాల్సిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు ప్రియులు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డలు ఆశించిన పోస్టులోకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే సహాయం దయచేయండి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఎన్నో సంవత్సరాల నుండి అదే శాలరీకి పనిచేస్తూ కుటుంబంలో అక్కరలు, కొరతలు తీర్చుకోలేకపోతున్నారు. చాలని జీతాలతోటి కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు. అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఇంక్రిమెంట్స్ వేసేలాగున అధికారుల మనసులను మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ సరైన జీతాలు పొందుకోలేక బాధపడుతున్నారు. ఈనాడు రెగ్యులర్గా జీతాలు ఇవ్వని అధికారులను మీరు మార్చండి దేవా. మారు మనసును దయచేయండి ప్రవ్వా. బిడ్డల కష్టానికి తగినట్లుగా నెల నెల సక్రమంగా శాలరీస్ ఇచ్చే మనసును యాజమాన్యానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు బిడ్డలు బీదరికంలో, కరువులో, దరిద్రతలో ఉంటున్నారు దేవా. ఎన్నో అక్కరలు, కొరతల మధ్య జీవిస్తున్నారు దేవా. చెయ్యడానికి సరైన పనులు లేక బిడ్డలు ఎంతో ఆర్థికంగా కృంగిపోతున్నారు దేవా. అట్టి వారిని ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకొని చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని
మీరే వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి తండ్రి. ఈనాడు ప్రవ్వా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి. వివాహం జరిగి చాలా సంవత్సరాలు గడిచినప్పటికీ సంతానం పొందుకోక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా మీరే వారి ఎడల అద్భుతం చెయ్యండి దేవా. గర్భఫలాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఈనాడు గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి అయ్యా. గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్ని మీరు దీవించండి దేవా. అయ్యా బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి. తల్లి బిడ్డకు మంచి క్షేమాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు ప్రవ్వా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహ ప్రయత్నం చేస్తుండగా మీరే చక్కటి సంబంధం కుదిరేలాగున సహాయం చేయండి. బిడ్డలకు సాటి అయిన సహకారులు దయచేయండి ప్రవ్వా. అయ్యా వివాహ విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషులను ఆధారం చేసుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి. వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. అయ్యా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా బలపరచండి దేవా. దేవా ఈ దినమున అప్పుల సమస్యలతోటి బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. ఈనాడు అప్పుల సమస్యలను బట్టి నెమ్మది లేని వారిగా ఉంటున్నారు, భయాందోళనలో జీవిస్తున్నారు దేవా. ఎలా తీర్చాలి, ఏమి చెయ్యాలి అని బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి. మీరే వారికి చక్కని మార్గాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే వారిగా ఉండకుండా అనేకులకు అప్పిచ్చేవారిగా, సహాయం చేసేవారిగా మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమున కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. మీరే వారికి తోడయ్యుండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తొలగించండి దేవా. ఒకరినొకరు క్షమించుకొని, అర్థం చేసుకొని, ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా ఈనాడు భార్యాభర్తల మధ్య గొడవలను బట్టి బిడ్డలు ఎంతో సఫర్ అవుతున్నారు దేవా. మానసికంగా కృంగిపోతున్నారు దేవా. డిప్రెషన్కి లోనవుతున్నారు. అట్టి బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. కుటుంబం ఒక్కటిగా చేరుకొని మీ యందు ఆనందించి మీకు ప్రార్థించే కుటుంబంగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన కుటుంబాలను మరలా ఈ దినమున కలపండి దేవా. విడిపోయిన భార్యాభర్తలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, విడిపోయిన స్నేహితులను, విడిపోయిన రక్త సంబంధికులను, సంఘస్థులను మీరే కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే కొత్తగా విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి నిర్ణయాలను కూడా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా వారి కుమారులను, కుమార్తెలను ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులకు మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి దేవా. అయ్యా ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధులటుకు మీరు సహాయం చేయండి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తుండగా మీరే వారిని రక్షించండి దేవా. దుష్టు నుంచి దూరపరచండి దేవా. అపవాదు నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా మీరే వారి ప్రిపరేషన్లో తోడయుండండి దేవా. మంచి జ్ఞానం చేత బిడ్డని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు పరీక్షలు రాసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సబ్జెక్టు కూడా పాస్ అయ్యేలాగన మీరే అద్భుతాన్ని చెయ్యండి దేవా. అయ్యా బిడ్డలు కోరిన పర్సంటేజ్ వచ్చేలాగున మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఇంకా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి దేవా. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు
గవర్నమెంట్ జాబుల కొరకు దూరంగా ఉంటూ కోచింగులు తీసుకుంటూ ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక కొరతలు తీర్చండి దేవా. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. అయ్యా, యాజమాన్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. గవర్నమెంట్ వారి మనసును మీరు మార్చండి. సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగున మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎన్ని కాంపిటేటివ్ పరీక్షలు రాసినప్పటికీ ఒక్క దాంట్లో కూడా క్వాలిఫై అవ్వక ఉద్యోగం రాక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. వయసు అయిపోతుంది, లిమిట్ అయిపోతుంది, ఏజ్ లిమిట్ అయిపోతుందని బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాలను మీరు దీవించండి దేవా. కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, శత్రువును సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డలకు మీరు తోడుగా ఉండి చక్కని క్షేమాన్ని దయచేయండి. వారి పరిచర్యను మీరు ఆశీర్వదించండి. వారి సంఘాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి అనారోగ్యాలతోటి, వ్యాధులతోటి, వైరస్లతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టండి దేవా. స్వస్థపరచండి. ఈ దినమున ఐసీలో, హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరే ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఆర్థిక కొరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎన్నో నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయి ఉంటుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలు సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను మీరే చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. సొంత గృహాలు కావాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. సహాయం చేయండి. ఈనాడు ప్రవ్వా, ఉద్యోగాలు కోల్పోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. బిడ్డలు ఏ సమస్యను బట్టి ఉద్యోగం కోల్పోయినారో మాకు తెలియదు గాని ప్రవ్వా, మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు సొంత వాహనాలు కలిగి ఉండాలని, సొంతంగా షాపులు పెట్టుకోవాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారికి ఆర్థికంగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నో ఏండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డల పట్ల మీరే అద్భుతం చెయ్యండి దేవా. ఆ యొక్క కోర్టులో కేసు కొట్టివేసేలాగున మీరే సహాయం దయచేయమని, బిడ్డలకు మీ గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు, పాపంలో బానిసలుగా జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, భూములు అమ్మాలని, కొనాలని, ప్రాపర్టీస్, వస్తువులు అమ్మాలని, కొనాలని ప్రయత్నిస్తుండగా బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డల పట్ల మీరే న్యాయం జరిగించండి దేవా. ఎక్కడా మోసగించబడకుండా మంచి జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు హాస్పిటల్కి చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి టెస్ట్లో తోడై ఉండండి దేవా. నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. వారు ఒంటరిగా ఉంటుండగా మీరెవరిని జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మీరుండండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల్ని ధైర్యపరచండి, తోడయుండి సహాయం దయచేయండి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా, బానిసలుగా ఉంటున్నారు దేవా. ఎంతో హింసకు గురవుతున్నారు దేవా. అట్టి బిడ్డల బంధకాలను మీరు తెంపండి దేవా. విడుదలను అనుగ్రహించండి. వారి సొంత వారి వద్దకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది ప్రియులు
పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ప్రయత్నిస్తుండగా, వీసా కోసం ఎదురు చూస్తుండగా అట్టి బిడ్డల పక్షమున మీరే కార్యం జరిగించండి దేవా. సకాలంలో వీసా పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. అయ్యా కృప చూపించండి. ఈనాడు మారుమూలల ప్రాంతాలలో, గ్రామాలలో సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి దేవా. ఏ సమయాన ఏమి కావాలో వారి అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు మంచి క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి ఎంతో మంది బిడ్డలు గవర్నమెంట్ తరపు నుండి డబ్బులు రావాలని ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. సకాలంలో గవర్నమెంట్ వారికి మంచి మనసును అనుగ్రహించి నీ బిడ్డల డబ్బులు ఇచ్చేలాగన మీరే సహాయం దయచేయండి ప్రవ్వా. ఈనాడు పదవి విరమణ చేసిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో వచ్చేలాగన సహాయం చేయండి దేవా. అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆహారం ఇవ్వండి దేవా, ఆరోగ్యం ఇవ్వండి, ఐశ్వర్యం ఇవ్వండి దేవా. ప్రతి అక్కర కొరత యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కరువు నుంచి బిడ్డల్ని దూరపరచండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు బిడ్డలు ఎందరైతే ఆయా పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో అట్టి వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం దయచేయండి ప్రవ్వా. ఈనాడు బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, ప్రతి భయాన్ని కూడా మీరే బిడ్డల నుండి దూరపరచండి దేవా. వారికి ఉన్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా కృప చూపించండి. ఈ దినమున మా శారీరక కొరతలు మీరు తీర్చండి. మా ఆత్మీయ కొరతలను కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేము మీ మాటలను ఆలకించే వారిమిగా, వినే వారిమిగా మా మనసులను మీరు మార్చండి దేవా. మీకు నచ్చినట్లు నడుచుకుంటూ ప్రవర్తించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మీకు లోబడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ఈనాడు కష్టాలు వచ్చాయని, సమస్యలు ఎదురైనాయని, శ్రమలు వచ్చాయని మిమ్మల్ని ప్రశ్నించకుండా, మీ మీద సనగకుండా, గునగకుండా అయ్యా విశ్వాసంతో మీకు ప్రార్థించే బిడ్డలంగా, నమ్మకంతో మీ సహాయం కొరకు ఎదురు చూసే వారిమిగా మీరే మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మాకు సహాయం చేయండి. ఈనాడు ప్రవ్వా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఆడబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి కావలసిన రక్షణ, కాపుదల, భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, తల్లిదండ్రులు ఆడబిడ్డల విషయమై ఎంతో బాధపడుచుండగా అట్టి వారి బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎందరైతే ప్రియులు తల్లిని కోల్పోయి బాధపడుచున్నారో, తండ్రిని కోల్పోయి బాధపడుతున్నారో, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి కన్నీరు కారుస్తుండగా అట్టి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయండి. మిమ్మల్ని అనాథలనుగా విడువను, మీ యొద్దకు వస్తాను అన్న దేవుడో తండ్రి. దయచేసి మీరెక్కల చాటున బిడ్డలను భద్రపరచండి దేవా. వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చమని, మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా సమాధానంతో నింపండి దేవా. ఒకరి ఎడల ఒకరికి ఐక్యత, ప్రేమ, అనురాగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా దేశ ప్రజలందరినీ సర్వసత్యంలోకి నడిపించండి దేవా. బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నంలో తోడయుండండి. బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. దుష్టు నుంచి బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంకా ఎందరైతే మిమ్మల్ని అంగీకరించలేదో, ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మార్చండి దేవా. మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున అన్ని వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి తోడయుండి బలపరచండి. చక్కని క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఏ పంట అయితే వారు పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు సహాయం చేయండి. ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా. బిడ్డలు ఏ మాత్రం నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. వారి చేతి పనిని మీరు దీవించండి
దీవించండి. బిడ్డలకు మీపై విశ్వాసం కలిగి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని రక్షించండి దేవా. బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీకు మహిమకరంగా జీవించుటకు సహాయం చేయండి. దుష్టు నుంచి రక్షించండి దేవా. అపవాది నుండి దూరపరచండి దేవా. బిడ్డలు ఈ దినమున ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడై చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చెడ్డ తలంపులతోటి, చెడ్డ ఆలోచనలతోటి బాధపడుతున్న బిడ్డల పక్షమున మీరు న్యాయం జరిగించండి దేవా. ఆ యొక్క చెడునంతటిని సంపూర్ణంగా దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, మంచి మనసును, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పాపాన్ని జయించే జయ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మా హృదయంలో మీ మాటలను భద్రపరుచుకొని మీకు నచ్చినట్లుగా జీవించుటకు సహాయం చేయండి. మీ యందు భయభక్తులు కలిగి యథార్థవంతులంగా, మీకు నిర్దోషులంగా జీవించుటకు సహాయం చేయండి. పాపాన్ని, చెడును అసహించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన నేను ఎందరి గురించి ప్రార్థించలేకపోయాను, దయతో నన్ను క్షమించండి దేవా. మరలా నాకు ఒక సమయాన్ని అనుగ్రహించండి. మా సహవాసాన్ని మీరు దీవించండి. బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు విని గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ, చెప్పసఖ్యము కాని మీ వరమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.